ఇంకా ఇక్కడికి వచ్చిన బీసీ సంఘం మేధావులందరూ, అలాగే యూనివర్సిటీ నాయకులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. నేను ఫస్ట్ టైం అంటే బీసీ సంఘం వరకే ఉండి జేఏసీలో మాట్లాడడం ఫస్ట్ టైం. అన్నగారిని నా తెలిసినప్పటి నుండి చూస్తున్న కృష్ణన్న గారు ఓన్లీ బీసీ కార్డు మీదనే బీసీ వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ అన్న, తర్వాత మా ఒకలాగా కృష్ణన్న కూడా ఎప్పుడు బీసీ బీసీ అంటే తిరుగుతూ ఉంటారు. ముఖ్యంగా అందరూ చాలా మంది బీసీ కావాలని ఎక్కడెక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దీనిలో లీడర్ విధంగానే మళ్ళీ ఇంకొక గ్రూప్ అని కొన్ని ఇక్కడ మాట్లాడుకుంటా ఉన్నారు కొందరు. అది కరెక్ట్ కాదు. ఉన్న వరకు మొత్తం మంది ఒకేసారి ఒకే ఉద్యమంగా సాధిస్తే ఎందుకు సాధించాలి? మనం తెలంగాణ సాధించిన తెలంగాణ పౌరులం. ఇక్కడ మనకు బ్లడ్ లో ఒక పౌరుషం ఉంటుంది. 100% మనం అందరం ఏకమై చేస్తే డెఫినెట్ గా అవుతాయి. నా సలహా మాత్రం అంటే పాటిస్తే పాటించండి, లేదంటే లేదు. ఒక 10 నుంచి 15 లక్షల మంది ఒక బీసీ మీటింగ్ పెడదాం, పల్లెల నుంచి తెద్దాం జనాలను. దానికి నా వంతు ఏం సహాయం కావాలన్నా, ఏం కృషి కావాలని సపోర్ట్ చేస్తా, నేను చేస్తా. ఎందుకంటే నాకు కూడా, నేను సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్. మా అన్నకు తెలుసు, మా దగ్గర కూడా బీసీలో 4 ఒకే కార్యక్రమం మొదటి నుంచి ఉంది. కానీ తట్టుకొని నిలబడి ఈ రోజుకి 43 సినిమాలు తీసిన నేను. మా అన్న కూడా ఎంతో కష్టపడి చాలా సినిమాలు తీసినాడు. నాలాంటి వాళ్ళని ఇంకా తొక్కాలని చూస్తున్నాను. నినాదం మొన్న నేను ఒక మల్లె ఉద్యమం చేసిన. అంటే మనము ఎంత అనగదొక్కితే అంత పైకి లేస్తే మనల్ని ఎవరు ఆపే వాళ్ళు ఉండరు. ఈ రోజు మేము అన్ని సక్సెస్ఫుల్ గా చేయగలుగుతున్నాం. నా దగ్గర కూడా 25,000 మంది సభ్యులు ఉన్నారు. ఈ రోజు 1000 మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు, 24 క్రాఫ్ట్స్ మెంబర్స్. అంటే మనం నిలబడి చేయగలిగితే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఈ ఉద్యమం అన్న నీ ద్వారా 100% సక్సెస్ చేయగలుగుతాం. ఇది చేద్దాం. మనం చేసేటప్పుడు మాత్రం ఇది ఒక్కటి మా విజయ్ కుమార్ అని చెప్పినట్టు అందరినీ ఒక్కతాటిపై తెస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం కూడా. ఎందుకంటే సాధించే ముందు ప్రతి వాళ్ళు కొందరు డెఫినెట్ గా కొందరు పక్కకి లాగాలి అంటే ఇంట్లో కొంత పెత్తందారి వాళ్ళే చేస్తా అంటారు. నేను మెదక్ జిల్లా సెంట్రల్ బ్యాంక్ కోఆపరేటివ్ చైర్మన్ చేసిన, సర్పంచ్ చేసిన, మనం చాలా పోస్టులు చేసిన నేను. కానీ మనం ఎంత చేసినా మన పక్కల్ని, మన ఎదుటి వాళ్ళు ఇంకా గుంజాలని చూస్తుంటారు. దానికి నిబ్బరంగా ఉండి నీవు కాదరా బాబు, మేము కూడా నీకంటే ఎక్కువనే అనే ధైర్యం మన దగ్గర ఉంటే తప్పకుండా సాధించగలుగుతాం. థ్యాంక్ యూ అన్న. నేను ఫస్ట్ టైం జేఎస్ లో మాట్లాడినాను. అయినా ఇంతమంది ముందు వీళ్ళందరూ అంటే అందరికీ బీసీ అంటే ఒక ఏదో ఒక చేయాలని ఒక మంచి ఉద్దేశం ఉంది. కాబట్టి నా సపోర్ట్ డెఫినెట్ గా ఉంటుంది. నా కోరిక మాత్రం మీరు ఒక 10-15 లక్షల మందితో మీటింగ్ పెడదాం. మనం అదంతా పల్లెల నుంచి పెడతాం. ఇంత మంచి అవకాశం ఇచ్చాం మీ అందరికీ మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.